అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ తనదైన మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి రోజే సెంచరీ కొట్టేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా సుమారు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసేలా ప్లాన్ చేశారు ట్రంప్. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల ఉద్యోగాలు తీసేయడం, క్యాపిటల్ బిల్డింగ్ అటాక్ దోషులకు క్షమాభిక్ష పెట్టడం వంటి వాటిని తొలి రోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15,000 మంది ఉద్యోగాలు బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. పలు దేశాలపై సుంకాల విధింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ అమెరికా నూతన అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తాను ఏం చేయబోతున్నారో చెప్పుకొచ్చారు. అంతేకాదు గత 4 ఏళ్లలో అమెరికా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. 4 ఏళ్ల అవినీతి సర్కార్కు నేటితో కాలం చెల్లిందని చెప్పుకొచ్చారు ట్రంప్.